టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డిని నెల్లూరులోని తన నివాసంలో నెల్లూరు జిల్లా బాలకృష్ణ ఫ్యాన్స్ మర్యాదపూర్వకంగా కలిశారు. చంద్రబాబు విడుదలైన సందర్భంగా బాలకృష్ణ అభిమాన సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు వై రవి ఆధ్వర్యంలో శ్రీనివాసరెడ్డికి దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు. అనంతరం వై రవి మాట్లాడారు. సీనన్న మంచి వ్యక్తి అని, ఇచ్చిన మాట తప్పరని తెలిపారు. తెలుగుదేశం పార్టీ కోసం నిత్యం శ్రమిస్తూనే ఉంటారని చెప్పారు. కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ నా కోసం వెంకటేశ్వర స్వామి ప్రసాదం తీసుకురావడం చాలా సంతోషంగా ఉందన్నారు. వై రవి మంచి వ్యక్తి అని, మనసున్న వ్యక్తి అని కొనియాడారు. నేను బతికున్నంత వరకు నా ప్రయాణం బాలయ్యతోనేనని ఖరాఖండిగా చెప్పారు. ఈ కార్యక్రమంలో వై రవి మిత్ర బృందం, కేసీ కృష్ణ, నారా శ్రీనివాసులు, సూదనకుంట ప్రసాద్ నాయుడు, బండి రమేష్ పాల్గొన్నారు. మొట్టమొదట మా బాలయ్య బాబు రాష్ట్ర సేవా సమితి అధ్యక్షుడు మా కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, తర్వాత తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు. ఆయన మామూలు వ్యక్తి కాదు. ఎందుకంటే బయట డూప్ షాటు ఆ రకంగా ఉండదు. మనస్ఫూర్తిగా ఉంటాడు, నమ్ముతాడు, చేరదీస్తాడు. 4.5 సంవత్సరాలుగా పార్టీకి ఎంత శ్రమించారో రవి చెప్పవలసిన అవసరం లేదు. చిన్న చిన్న పిల్లలు చెప్పుకుంటారు. కానీ మా బాలయ్య బాబుని ప్రత్యేకంగా గౌరవిస్తారు. రాజకీయ నాయకుల్లో మా బాలయ్య బాబు ఫోటో వేసుకోవడమే పెద్ద ఇదిగా అనుకుంటారు. కానీ మా సీనన్న మాత్రం మా బాలయ్య బాబు, మా బాలయ్య బాబు అంటుంటారు. అందుకోసం చంద్రబాబు నాయుడు విడుదలైన తర్వాత మా అభిమానులు అందరం కలిసి సీనన్నని, బాలయ్య బాబుని అభిమానించే వాళ్ళందరం కలిసి ఆయనకి ప్రత్యేకంగా తిరుమల ప్రసాదం అందించాం. ఇంతకన్నా బాలయ్య సైన్యం తరపున మేమేం ఇవ్వగలం? సీనన్నకి మా బాలయ్య తరపున, బాలయ్య సైన్యం తరపున చిన్న శ్రీవారి ప్రసాదం అందజేస్తున్నాం. మీరు మా నందమూరి ఫ్యాన్స్ జిల్లా గౌరవ అధ్యక్షుడు, మొదటి నుంచి నాకన్నా సీనియర్, చాలా సీనియర్ ఇది బాలయ్య ఫ్యాన్స్లో. ఒక మంచి వ్యక్తి, మనసున్న వ్యక్తి, ఏ కల్లా కవటలేని వ్యక్తి. ఈరోజు ఆయనతో శ్రీనివాస నాయుడు గారు, అన్నగారు, కృష్ణ గారు, ప్రసాద్ నాయుడు గారు, అలా మన రమేష్ గారు వచ్చారు. ఒక చిన్న కానుక అన్నాడు. తిరుమల లడ్డు అంటే చిన్న కానుక కాదు, ఒక మహాప్రసాదం. ఏడుకొండల వాడు వెంకటరమణుడి ఈ మహాప్రసాదం తేవటం నిజంగా ఈరోజు నా అదృష్టంగా భావిస్తున్నా. రవి ప్రేమకి ఇది ఒక నిదర్శనం. ఏదో కోట్లు, లక్షలు కోట్లు ఇచ్చినంత మాత్రం అది కాదు ప్రేమ. ఆ దేవదేవుని అనేటువంటి ప్రసాదం ఇవ్వటం మహాప్రసాదంగా భావిస్తూ వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎల్లవేళలో నా జీవితాంతం నేను బతికున్నంత వరకు నా ప్రయాణం బాలయ్యతోటే నా ప్రయాణం ఉంటుంది. అంతే తప్ప చాలామంది అడిగారు నువ్వు పార్టీ మారుతావు అంటున్నా అయ్యండి అని. ఈ జన్మకి నా జీవితం బాలయ్యకి అంకితం. ఈ మాట బాలయ్య కూడా చెప్పాను. అందువల్ల నిజంగా మంచి ఫ్యాన్స్, మంచి హృదయాలు వచ్చారు. వాళ్ళందరూ ముందు చెప్తున్నా, ఈ జన్మంతా నా జీవితం బాలయ్యకి అంకితం అని చెప్పి ఫ్యాన్స్ గౌరవ అధ్యక్షుడు తెలియజేస్తారు.